జార్ఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 7 ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 7:11 బయలుదేరి 7:34 ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన కాసేపటికి ఈ ఘోరం జరిగింది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. చికిత్స కోసం 41 ఏళ్ల సంజయ్ కుమార్ ను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ అంబులెన్స్ లో రోగితో పాటు ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 సహాయకులు, 2 పైలట్లు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 7 ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 7:11 బయలుదేరి 7:34 సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. చికిత్స కోసం 41 ఏళ్ల సంజయ్ కుమార్ ను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ అంబులెన్స్ లో రోగితో పాటు ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 సహాయకులు, 2 పైలట్లు ఉన్నారు. వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.